వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను అండిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో మీకు తెలుసు. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఏ స్థాయిలో పూర్తి స్థాయిలో రాజకీయాలకు సంబంధించి మా పార్టీ నావాడు, ఇది అవతల పార్టీకి సంబంధించి చూస్తే అధికార పార్టీకి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంత కాదండి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో అడుగుపెట్టిండో లేదో ఒక్కొక్కరి లాగులు నడిచినాయి. ఆ తర్వాత వెళ్ళిపోగానే అబ్బో కేసీఆర్ వెళ్ళిపోయిండు, కనీసం 2 నిమిషాలు కూడా ఉండలే. మనం చదువుకోవాలి ఫస్ట్. అందుకే చదువుకుంటే కదా సభ ఏంది, సభ నియమ నిబంధనలు ఏంది అనేది. మరి అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా పోయిండు కదా. ఆయన గురించి ఏం మాట్లాడలే. రేవంత్ రెడ్డి సభలో వెళ్ళిపోతానంటే ఏం మాట్లాడద్దట, కానీ కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయిండట. కేసీఆర్ అంటే వాళ్ళకి ఎంత భయమో ఒకసారి మీరే ఆలోచించరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నిన్న నేను ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజానికి ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి సంబంధించిన అధినేత, అందులో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను ఇక ఎట్లా ట్రోల్ చేద్దామా, ఎట్లా చేద్దామా ఇదే ఉబలాట తప్ప ఇంకో పని లేదు. ఈ పని తప్ప ఇంకొక పని ఎక్కడ కూడా కనబడతలేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇది తప్ప మరో అంశం ఎక్కడా కనబడతలేదు. నిన్న కేసీఆర్ ఎందుకు సభకు వచ్చిండు, సభకు వచ్చి అటెండెన్స్ ఎందుకు వేసుకొని పోయిండు అని ఇక రచ్చ చేస్తారు. గా విషయానికి సంబంధించి స్పెషల్గా నేనే ఒక అంశాన్ని రాసిన, ఒకసారి చూడుర్రి. కేసీఆర్ అసెంబ్లీ హాజరుపై దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. కేసీఆర్ చెప్పారు, సారు వచ్చారు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే కేసీఆర్ వచ్చిండు, సార్ వచ్చిండు అనేది రకరకాలుగా జరిగిన చర్చ మనందరం కూడా చూసాం కదా. అసలు ఏం జరిగింది అనేది మీకు క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. కొద్ది నిమిషాలలోనే సభ నుంచి వెళ్ళిపోయిన కేసీఆర్, రేవంత్ రెడ్డి సభలలో ఇటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెళ్ళిపోయిండు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిన విషయాన్ని ఎవరు పరిగణనలు తీసుకోవట్లేదు, కానీ కేసీఆర్ వెళ్ళిపోయిండు అనగానే వీళ్ళకి ఏంది అంటే మామూలుగా దుఃఖం వత్తలేదు. ఒక రకంగా చెప్పాలంటే మరి ఆ కన్నీళ్ళు దేనికోసమో నాకు అర్థమైతలేదు. అదే సోయి, అదే కథ ప్రభుత్వ వైఫల్యాల మీద పెడితే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. టార్గెట్ మాత్రం కేసీఆర్ అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నారు. ఇద్దరూ వెళ్ళిపోయినా కేసీఆర్ పైనే రేవంత్ రెడ్డి మీడియా మాత్రం దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి ఆలోచించుర్రి, రేవంత్ రెడ్డి పరపతి ఏంది, రేవంత్ రెడ్డి స్థాయి ఏంది, కేసీఆర్ పరపతి ఏంది, కేసీఆర్ స్థాయి ఏంది అనేది మీకు అక్కడే అర్థమైపోతుంది. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దయచేసి ఆలోచించమంటాను. కేసీఆర్ నందినగర్ తన ఇంటి నుండి అడుగు బయట పెట్టినప్పటి నుండి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీడియా అబ్బబ్బా అంగి, లాగు, డ్రయారు, బనీను అన్నీ చెప్పుకుంటాను. ఒక రకంగా చెప్పాలంటే అన్నీ చెప్పుకుంటాను. ఇక ఏదో అయిపోయింది, ఇక ఏదో అయిపోతున్నది. నిన్న మీరు అందరూ కూడా ఇదంతా చూసే ఉంటారు. నేను చెప్తున్నా కదా, అసెంబ్లీ సాంప్రదాయాలపై అవగాహన లేకుండా పిచ్చిరాతలు రాస్తున్నారు. ఆ సోయి తెచ్చుకోరి ఫస్ట్. అసెంబ్లీ యొక్క సాంప్రదాయాలు ఏంది, అసెంబ్లీకి సంబంధించిన అంశాలు ఏంది అనేది తెలుసుకోమని చెప్తున్నా నేను. తొలి రోజు జీరో అవర్, ఎందుకంటే తొలి రోజు పూర్తి స్థాయిలో కూడా 0 అవర్ ఉంటుంది, చర్చలు ఏవి ఉండవన్న విషయం కూడా తెలియదు. ఇది మర్చిపోయి రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియాకి ఇష్టానురాతంగా రాతలు రాస్తాను. చర్చలు లేవని సంతకం పెట్టిన కేసీఆర్, సంతాప తీర్మానం తర్వాత వెళ్ళిన కేసీఆర్. సంతాప తీర్మానం ఏంటంటే అసెంబ్లీ సభ్యులకు సంబంధించి ఎవరైనా మరణిస్తే వాళ్ళకి సంబంధించి సంతాపం వ్యక్తం చేయడం సభ యొక్క సాంప్రదాయం. తర్వాత వెళ్ళిపోయిండు కేసీఆర్, పద్ధతిగా వెళ్ళిపోయిండు. ఇంకొక విషయం ఏంటంటే అలా వచ్చారు ఇలా వెళ్ళిపోయారంటూ హడావిడి. సభ నుంచి వెళ్ళిన రేవంత్పై కొన్ని మీడియా మాత్రం హౌజ్లు మొత్తం మౌనంగా ఉన్నాయి. సాంప్రదాయం ప్రకారమే సభను జనవరి 2కు వాయిదా వేసిన పరిస్థితి. సభ నుండి రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే మాత్రం ఇక కొన్ని మీడియాలు అయితే నేను కళ్ళుండి చూడలే, చెవులుండి వినలే, నోరుండి మాట్లాడలే అన్నట్టుగా వివరించిన కొన్ని మీడియా సంస్థలు. సిగ్గుండాలే మీకు, సిగ్గుండాలే అంటానా. మీ బట్టలు ఇస్తా, నా దగ్గర చాలా ఉన్నది. నేను చెప్తున్నా కదా, మామూలుగా ఉండదు మీ ఆట. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఇదా మీరు మాట్లాడే మాష. కేసీఆర్ సభా సాంప్రదాయం తెలియదు, ఏం కథ తెలియదు.
సభ సాంప్రదాయం ఏంది? సభకు సంబంధించి మొదటి రోజు 0 అవర్ ఎట్లుంటుంది, దాంతోపాటు సంతాప తీర్మానం ఎందుకు చేస్తారు, సంతకాలు ఎందుకు చేస్తారు, ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోతారు, మొదటి రోజు చర్చలు ఉంటాయా ఉండయా అనేది కనీస అవగాహన లేకుండా రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియా మాత్రం కేసీఆర్ మీద విష ప్రచారం విషదాడి చేస్తున్నది. కొంచెమన్నా కామన్ సెన్స్ లేదు. అందుకే చదువుకొని రమ్మని చెప్తున్నా. అరే గింత దారుణమా అండి? నాకు అర్థం కాని విషయం. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన బయలుదేరంగానే ఇక ఆయన గురించి రాయలే. రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోతే అసలే రాయలే. ఇదేందో నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి సభల నుంచి వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి గురించి ఎందుకు రాయాలి ఆ మీడియా సంస్థలు? రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిపోయిండని ఎందుకు చూపెట్టాలి ఆ మీడియా సంస్థలు? అంటే కేసీఆర్ వైపు మాత్రమే ఒక నినాదం కనబడుతుంది, కానీ రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే ఎందుకు కనబడతాయా మీకు? ఆ సో ఎందుకు కనబడతాయి? ఈ ఆంధ్ర మీడియా అని చెప్పిన కదా, ఈ ఆంధ్ర మీడియాకు సంబంధించి మొత్తం బట్టబాజు ముచ్చట్లే చెప్తారు. అంతకు మించి పెద్దగా ఏం చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీదనే కుట్రలు జరుగుతాయి, కుతంత్రాలు జరుగుతాయి తప్ప మరి ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా ఇదే అంశానికి సంబంధించి. కేసీఆర్ను టార్గెట్ చేయాలి, కేసీఆర్ను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ దగ్గర ఎట్లా మోకరిల్లాలి, వాళ్ళు ఇచ్చే జీతాలను ఎట్లా తినాలనే తప్ప ఇంకో సోయి ఉండదు. అరే సభా సాంప్రదాయం ఏంది? సభకు సంబంధించి ఇద్దరు వచ్చిండు. అటు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇటు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ వచ్చిండు. ఇద్దరు వచ్చిళ్ళు, సంతకం చేసిళ్ళు, కరచాలం కూడా చేసిరు. నిన్న ఇక ఇదో ముచ్చట, ఈ కరచాలం చేస్తే ఇక చూడు మాకు సాంప్రదాయం ఉన్నది, మాకు అది ఉన్నది, ఇగో ఇది ఉన్నది, లొట్ట పీస్ ఉన్నది, లొట్టకాయ ఉన్నదని ఇక ముచ్చట చెప్తున్నారు. ఇక మామూలుగా లేదు ఆ ముచ్చట. ఆ ముచ్చట కూడా మీకు చూపెడతా ఊరి. ఇగో గిదే ముచ్చట మీ అందరికీ తెలవాలి కదా. ఏంది అంటే, నిన్న రేవంత్ రెడ్డి వచ్చేసి పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని రమ్మన్లే, షేక్ హ్యాండ్ ఇయ్యమని చెప్పలే, కానీ గౌరవ హోదాలో మాత్రం కేసీఆర్ నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చిండా లేదా? సభా వేదిక మీదుగా పిచ్చి కూతలు కారు కూతలు కూసుడు ఎందుకు, ఇట్లా అచ్చుడు ఎందుకు అనేది బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళు వాదిస్తున్నారు. చూడురి కేసీఆర్ ఎంత హూందాతనంగా నమస్కారానికి ప్రతి నమస్కారం చేసిండో మీరే చూడురి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న అసెంబ్లీ సాక్షిగా జరిగిన పరిణామం మీరు అందరూ చూసిళ్ళు, కానీ నేను చూపెడతా. ఇదే కొడంగల్ సభనో, వరంగల్ సభనో, నల్గొండ సభనో, ఖమ్మం సభనో, నిజామాబాద్ సభనో, లేకపోతే ఇంకో సభనో అయితే కేసీఆర్కు సంబంధించి లాగులు ఏది తొండలు జొర్రగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పిళ్ళు. ఈ రోజు సభకు సంబంధించి మళ్ళీ వచ్చి దండం పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో నేను తప్పు పడతలేను. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలో ఆ మాత్రం పశ్చాత్తాపం ఉండాలి, లేకపోతే ఎట్లా? కేసీఆర్ అనే వ్యక్తి ఏమనుకుంటారు? కేసీఆర్ ఒక ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి. ఆయనే 10 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధిని అనతి కాలంలోనే రాష్ట్రాలనే దాటుకుంటూ భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా దిద్దిండు కేసీఆర్. నీళ్ల విషయంలో, కరెంటు విషయంలో, వ్యవసాయం విషయంలో, విద్యా విషయంలో కూడా అదే చేశాడు. నెక్స్ట్ టార్గెట్ వైద్యం ఉండే, కానీ ఈ లోపు అధికారాన్ని కోల్పోయిండు కేసీఆర్. అంతే, దీంట్లో ఏం తప్పు లేదు. దాంట్లో ఏం తెలియదు ఇక ఒర్రుతా అంటారు ఒక్కొక్కరు. నేను చెప్తున్నా కదా, అందుకే నేను రాసుకొచ్చిన. ఒకసారి మీరు అన్ని క్లారిటీగా చూడు. కేసీఆర్ అసెంబ్లీ హాజరుపై దుష్ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే రాజకీయంగా మరో వివాదం తెరలేపింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ హాజరుపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతుందన్న ఆరోపణలు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసెంబ్లీకి సంబంధించిన విధి విధానాలు, సాంప్రదాయాలపై కనీస అవగాహన లేకుండా కొందరు మీడియా సంస్థలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కథనాలను ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మాజీ సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ సభ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి కేసీఆర్ పైన మీడియా దాడి జరగడం పక్షపాత రాజకీయ ప్రచారానికి అద్దం పట్టింది. ఒకే సమయంలో, ఒకే పరిస్థితులలో ఇద్దరు బయటికి వెళ్ళినా ఒకరిపై మాత్రమే ప్రశ్నలు లేవనెత్తడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటన్న ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్నాయి. ఏం లేదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావును టార్గెట్ చేసిళ్ళు. ఎట్టి పరిస్థితులలో ఏడ దొరుకుతారా, ఎట్లా బాస్పాలు చేద్దామా, ఏం చేద్దామా అన్న ఆలోచన తప్ప ఈ రాష్ట్రానికి సంబంధించి మనం అభివృద్ధి చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అన్న సోయి లేకపోయే. గంతకు మించి ఏముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలను? మీకు తెలియని ముచ్చట్నా ఇది? కొత్తగా చెప్పాలనా? కేసీఆర్ను ఎట్లా బదనాం చేద్దామని కంకణం కట్టుకున్నారు తప్ప రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా వెళ్ళిపోయిండు, కేసీఆర్ కూడా వెళ్ళిపోయిండు. సభా సాంప్రదాయాల విషయంలో మాత్రం మాట్లాడరు. ఏంటండి ఇది? సభ యొక్క విధానాలు తెలివై, సభ యొక్క సాంప్రదాయాలు తెలివై, సభ యొక్క విధి విధానాలు ఏం తెలివయండి? మళ్ళీ వీళ్ళని పట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన కొందరు మీడియా సంస్థలు మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర
పెత్తందారి పెట్టుబడిదారికి సంబంధించి బ్యాక్ ఎండ్ లో నడుస్తున్న ప్రతి మీడియా సంస్థకు నేను చెప్తున్నా, నా గడ్డ మీద, ఇది నా గడ్డ, నా తెలంగాణ గడ్డ మీద ఉండి ఊపిరి తీసుకుంటున్నావు, నా తెలంగాణ గడ్డ మీద ఉండి నీళ్లు తాగుతున్నావు, నా తెలంగాణ గడ్డ మీద ఉండి బువ్వ తింటున్నావు, నా తెలంగాణ గడ్డ మీద బతుకుతున్నావు. బతుకు. నా ఇంటి అన్నదమ్ముల లెక్కనే చూస్తాం, నా ఇంట్లో లెక్కనే చూస్తాం. కానీ మాకే వెన్నుపోటు పొడవాలే బాహుబలి సినిమా లెక్క కట్టప్ప లెక్క తయారైతే మాత్రం కథ వేరుంటుంది. టార్గెట్ చేయడం పద్ధతి కాదు, అది మానుకోరి. మీ బట్టలు ఇప్పాలంటే బాజాప్తుగా ఉంటాయి, మీ కథ ఏంది అనేది షిట్టా షానా ఉంటుంది. కానీ నేను ఎందుకు చెప్తున్నా అనేది ఆలోచించుకోరి. కొన్ని మీడియా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మీడియాకు సంబంధించి నేను మళ్ళా చెప్తున్నా, ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి మీరు మళ్ళా దయచేసి ఆలోచించమని నేను చెప్తున్నా, ఎక్కడికెక్కడ ఆలోచించమని చెప్తున్నా. ఎందుకంటే ఇష్టానుసారంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి మీరు అందరూ కూడా చూడాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఏం కథ, ఏం లక్షణం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కావాలని కేసీఆర్ను టార్గెట్ చేయడం ఏంటండి, కుట్రపూరితంగా చేయడం ఏంటండి, దుష్ప్రచారం చేయడం ఏందండి? ఇదా కేసీఆర్ మీద టార్గెట్ చేయడం? ఇదా మీ పద్ధతి? కేసీఆర్ను టార్గెట్ చేయడం సభా సాంప్రదాయం ఏంది, సభా విధి విధానాలు ఏంది అన్ని తెలుసుకోవాలి. కానీ గిదా అండి? రేవంత్ మీడియా వక్రీకరణలపై దుర్మారం. అసెంబ్లీ తొలి రోజు 0 అవర్లో ఎలాంటి చర్చలు ఉండవన్న విషయం రాజకీయాలలో ప్రాథమిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. ఇది వాళ్ళకు తెలియదు, సోయి లేదు. ఎందుకంటే అంతా తంబు బ్యాచ్నే, వసూళ్ళ బ్యాచ్నే, దాచుకోవడం, దోపిడీ చేయడం, దాచుకోవడం, అంతకు మించి వాళ్ళకేం తెలుస్తుంది? అయినప్పటికీ కనీస విషయాన్ని కూడా పట్టించుకోకుండా వచ్చి వెళ్ళిపోయారంటూ కేసీఆర్ పై ఇష్టానుసారంగా దూషణాత్మకమైన కథనాలను కూడా రాయడం మీడియా స్థాయిని ప్రశ్నించేలా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలు ఈ అంశాన్ని కావాలనే వక్రీకరించాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసెంబ్లీలలో చర్చలు లేవన్న విషయం స్పష్టంగా ఉండడంతో కేసీఆర్ సభలో తన హాజరు నమోదు చేసుకుని సంతాప తీర్మానం పూర్తయ్యాక సాంప్రదాయం ప్రకారమే సభను విడిచిపెట్టి వెళ్లారు. గతంలో ఎన్నో అసెంబ్లీ సమావేశాలలో ఇదే విధానం కొనసాగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా దీనిని అసాధారణమైన ఘటనలా చూపిస్తూ దుష్ప్రచారం చేయడం రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనికి సంబంధించి నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ మీడియాకు సంబంధించి వక్రీకరణ చేయకూరి, మీకున్న విషయాలని చెప్పుర్రి, దాంట్లో తప్పులేదు. కానీ కేసీఆర్ వచ్చిండు, వెళ్ళిండు, ఏంది వచ్చిండు, ఏడికి వెళ్ళిండు, ఏంది కథ, ఈ లక్షణం ఏంది, దానికి ఏమైనా సమాధానం ఉందా? లేదు. రేవంత్ మీడియాపై దుష్ప్రచారంపై ప్రజలలో కూడా ఆగ్రహం ఉన్నది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల సాంప్రదాయాలను వక్రీకరించి కేసీఆర్ హాజరుపై దుష్ప్రచారం చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలే తప్ప ప్రజాహితమేమీ లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రజలు ఈ రకమైన ప్రచారాన్ని గుర్తించి వాస్తవాలను గమనించాలని బీఆర్ఎస్ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ అండ్ కో పాలిటిక్స్ పై రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నాయి. నేను చెప్పలే, ఏం లేదు, ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ మీడియా ఏంది అంటే కేసీఆర్ను టార్గెట్ చేసినాయి. ఒక్క కేసీఆర్ను టార్గెట్ చేస్తే తెలంగాణలో వేల మంది, లక్షల మంది కేసీఆర్లు ఉన్నారు, ఆ విషయం తెలియదు. అదే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఒక్క రేవంత్ రెడ్డి ఉన్నాడు, వేల మంది, వందల మంది రారు. ఇక్కడ కేసీఆర్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ప్రతి గడప నుండి పుట్టిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పునికి ఉచ్చుకొని అంటే వాళ్ళ పుట్టుకతోనే ఈ తెలంగాణ గడ్డలో పోరాట స్ఫూర్తి ఉన్నది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ పార్టీలో పనిచేసిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? అంతే కదా, అంతకమించి ఏముంటుంది? విషయం సాధారణమే, ప్రచారం మాత్రమే అసాధారణం. కేసీఆర్ సభ నుంచి వెళ్ళిపోయిన వెంటనే అలా వచ్చారు, ఇలా వెళ్లారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి మీడియా ముందు హడావిడి చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. సభ నుంచి తాము వెళ్ళిపోయిన విషయాన్ని దాచిపెట్టి కేసీఆర్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ద్వంద్వ వైఖరి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సభ నుంచి వెళ్ళిపోయిన అంశంపై ఆయన డబ్బా మీడియా మాత్రం మౌనం పాటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పై మాత్రం వరుసగా కథనాలు, బ్రేకింగ్ న్యూస్లు రావడం మీడియా టార్గెట్ పాలిటిక్స్ ను బహిర్గతం చేస్తుంది. సభ నుంచి వెళ్ళిపోయిన రేవంత్ పై మౌనం, కేసీఆర్ పై మాత్రమే దాడి అన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం సాంప్రదాయ తీర్మానం అనంతరం స్పీకర్ సభను వాయిదా వేయడం సాధారణ ప్రక్రియ. అదేవిధంగా ఈ సమావేశాన్ని జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయినా ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి కేసీఆర్ అసెంబ్లీ హాజరుపై అనవసర రాద్ధాంతం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. ఇగో ఇది నేను రాసుకొచ్చింది. ఎందుకంటే సభ సాంప్రదాయం ఏంది, సభ కథ ఏంది, సభ లక్షణం ఏంది అనేది వీళ్ళకి తెలవాలి. వాట్ ఈజ్ వాట్ తెలవాలనే నేను చాలా క్లారిటీగా తీసుకొచ్చి కథనం రాసిన. అసెంబ్లీ సభ ఏంది, సాంప్రదాయం ఏంది, విధి విధానాలు ఏంది అని తెలియకుండా ఈ సుంటలు ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ మీద రోతలు రాస్తే ఎవడు ఊకుంటాడు భయ్? ఎవడు భయపడతాడానికి?
ఆయన దగ్గర ఎంత శక్తి ఉందో అంతకు డబల్ ఉన్నది. ఆయన దగ్గర ఎంత మేధస్తున్నదో వాళ్ళకంటే ఎక్కువ ఉన్నది. ఇష్టానుసారంగా రాస్తారేంది? సేమ్ టైం పాపం రేవంత్ రెడ్డి వెళ్ళిండు, ఇటు కేసీఆర్ కూడా వెళ్ళిండు, ఇద్దరు వెళ్ళిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిండు, వీళ్ళు వెళ్ళిండు. కానీ ఈ కొంతమంది మధ్యలో ఇష్టానుసారంగా రోతలు రాస్తున్నారు. అరే సభా సాంప్రదాయం ఏంది ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు. గిదా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజు ఎలాంటి చర్చలు ఉండవు. అది 0 అవర్ తర్వాత సంతాన తీర్మానం పెట్టిన తర్వాత సంతాప తీర్మానం పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఏం చేస్తారంటే సంతకాలు పెట్టి అటు ముఖ్యమంత్రి వెళ్ళిపోయింది, ఇటు కేసీఆర్ వెళ్ళిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయింది. కానీ ముఖ్యమంత్రిని దాచిపెట్టి మాత్రమే కేసీఆర్ని హైలైట్ చేస్తారు. కేసీఆర్ అంటే అంత భయం వీళ్ళకు, ఏమనుకుంటున్నారో. ఇంకొక విషయాన్ని కూడా చెప్తా. నిన్న కేటీఆర్ ట్వీట్ చేసిండని. కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత కాస్త నాకు ఆలోచింపజేసే విషయం బయటకు వచ్చింది. అయితే కేటీఆర్ ఏం పెట్టిండు ఆ ట్విట్టర్కు సంబంధించింది చాలామందికి తెలిసిన విషయం. కేటీఆర్ అది పెట్టిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం వాళ్ళ మీడియా కావచ్చు, ఇతరత్ర సో అండ్ సో కాల్డ్ ఎవరైనా కావచ్చు, మనకెందుకు కానీ. సో ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఆగమాగం అడివడి ఏదో జరగబోతుంది అన్నట్టుగా కేటీఆర్ మీద దుష్ప్రచారం చేసే అంశానికి సంబంధించి కనబడ్డది. అయితే దానికి సంబంధించి నేను ఒకసారి చెప్తున్నాను. అసలు ఏం జరిగింది అనేది మీకు కూడా తెలవాలి, తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా. సో వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అనేది కూడా అందరికీ తెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో అసలు ఏం జరిగింది అనేది నేను చూపెడతాను. మొత్తం వాస్తవాలు యథార్థమైన అంశాలన్నీ కూడా చూద్దాం. కేసీఆర్కు సంబంధించి ఇక్కడ ఒక ట్వీట్ ఉంటుంది, ఆసక్తికరమైన ట్వీట్ చేసిండు కేటీఆర్. ఏది వీడియో ఏది ఇలా మీరు ఒకసారి చూడురి, మీకు ఏంది అనేది కూడా చూపెడతా. ఒకసారి దీన్ని మళ్ళీ చూడురి. కేసీఆర్కు సంబంధించి రేవంత్ రెడ్డి అభివాదం చేస్తున్న అంశానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది ఒక్కసారి గిడ చూడురి. ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రేవంత్ రెడ్డి వచ్చి నమస్కారం పెట్టిండు, కేసీఆర్ యోగక్షేమాలు అడిగిండు. ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు. అయితే కేటీఆర్కు సంబంధించి కూర్చొని ఉన్నాడు అహంకారం అంటూ చాలామంది ఇదే విషయానికి సంబంధించి పెట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి మీకు ఒక్కసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూడురి. రేవంత్ రెడ్డి వచ్చిండండి, కేసీఆర్కు కరచాలం చేసిండు, అది చేసిండు, ఇది దండం పెట్టిండు, పోయిండు, అది పక్కన పెడదాం. అయితే కేసీఆర్ కూడా నిలబడ్డాడు. కానీ ఇక్కడ విషయం ఏంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్, రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే కేటీఆర్ లేవలే. దీన్ని పట్టుకొని ఇట్లా బాణం గుర్తులేసి ఇట్లా రౌండ్లేసి చూపెడతాడు కేటీఆర్ ఏమన్నాడో తెలుసా? దీని గురించి ఇట్లా ట్రోల్ చేస్తా అంటే కేటీఆర్ చాలా స్పష్టతని ఇచ్చిండు. ఏమిచ్చిండు అనేది కూడా నేను చెప్తా. కేటీఆర్ చాలా సింపుల్గా క్లియర్ కట్గా ఒక మాట చెప్పాను. గౌరవం అనేది సంపాదించుకోవాలి, ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీ పడకూడదు. ఇవాళ సభలో మాజీ సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి పలకరించిన సందర్భంలో లేచి నిలబడలేదని కేటీఆర్ విషయాన్పై స్పష్టతనిస్తూ ఒక ట్వీట్ చేసిండు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఈ ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా వచ్చింది. గౌరవం అనేది సంపాదించుకోవాలి, ఆత్మగౌరవం విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు అంటూ కేటీఆర్ చెప్పాడు. సో ఈ అంశానికి సంబంధించి ఆసక్తికరంగా మారడంతో రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా ఇదొక అంశంగా మారిపోయింది. అంటే కేటీఆర్ ఎందుకు లేవడు, కేటీఆర్కి ఏంది అహంకారమా, అదోటి ఇదోటి అని రకరకాలుగా మాట్లాడింది. కానీ కేటీఆర్కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చాలా స్పష్టంగా కేసీఆర్ను ఎంతమంది తిట్టినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఏమన్నా కూడా క్షమించే గుణం గల వాళ్ళు గొప్ప వ్యక్తి కేసీఆర్ పెద్దగా దేనిని కూడా ఏంది అంటే తన మీద వస్తున్న ఏదైతే విమర్శలకు ఎక్కడ కూడా సమాధానం ఇచ్చిన దాఖలాలు పెద్దగా పట్టించుకోడు. అయితే ఇక్కడ కేసీఆర్కు సంబంధించి అభివాదం చేస్తే కేటీఆర్ లేవలే. ఎందుకు లేస్తాడు? ఇప్పుడు నేనే కేటీఆర్ ప్లేస్లో కూర్చున్నా, నీ అవ్వ అంటే నేను ఊకుంటానా? తోలు తీస్తా, అమెరికా అది చేసినాం ఇది చేసినాం. వ్యక్తిగత దూషణలు ఎందుకు, కుటుంబాల జోలికి ఎందుకు? సింపుల్ లాజిక్ అండి. కుటుంబాల జోలికి ఎందుకు, వ్యక్తిగత దూషణలు ఎందుకు? ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించమని చెప్తున్నాను. కేటీఆర్కు సంబంధించి లేవాడు, బాగా జాగ్రత్తగా లేవాడు, తనకు బాధ అనిపించింది,
ముఖ్యమంత్రి పదవి 5 ఏళ్ళు ఉండిపోయే పరకపోసది. ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవడు పడతాడు బై? మంత్రి పదవులలో ఉండి మాటలంటే ఎవరు పడతారు? ఎమ్మెల్యే పదవి ఉన్నది కానీ ఇష్టానుసారంగా చెలరేగిపోతే ఎవడు పడతాడు? ప్రజలు తిరగబడతారు, పోరాటం చేస్తారు. గట్లనే కేటీఆర్ కూడా అంటే ఇక దీనికి సంబంధించి రకరకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేసే ప్రయత్నం చేసిండు. చేస్తే ఏమన్నాడు, చాలా సింపుల్గా కూడా కేటీఆర్ కొట్టిపడేసిండు. లైట్ తీసుకోరనే కోణంలో కొట్టేసిండు తప్ప అంతకు మించి పెద్దగా పట్టించుకోలే. దానికి సంబంధించి కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇది దాంతోపాటు ఇక కేటీఆర్ కొన్ని అంశాలను కూడా మాట్లాడిండు. ఒకసారి చూద్దాం. నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలి, అసెంబ్లీ బయట కూడా మాటలలో సంస్కారం కనబడాలి, విమర్శ ఖండన రెండింటినీ హూందాగా స్వీకరించాలి. నన్నేమన్నాను పట్టించుకోను, నా తండ్రిని అంటే మాత్రం ఊరుకోను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సర్పంచ్ ఫలితాలే కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం. రేవంత్ పాలనను రాష్ట్ర ప్రజలు నిర్బద్ధంగా తిరస్కరించారు, డబ్బుల కోసమే జీహెచ్ఎంసీని విభజిస్తున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏమన్నాడు కేటీఆర్కు సంబంధించి మళ్ళీ చూడు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పై తెలంగాణలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. చిన్న పిల్లవాడు మొదలుకొని పండు ముసలాడి వరకు కూడా ఆయనను ఇంటి మనిషిలాగా చూసే బంధుత్వం కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. అంతటి వ్యక్తిని అకారణంగా దూషించడం, వయస్సు అనుభవాన్ని కూడా కండ్ల కానరాకుండా వెక్కిరించేలా ప్రవర్తించడం సరైంది కాదని పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పలకరించాడని కేటీఆర్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఇక్కడ అసలు కథ ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ అన్న మాట ఇప్పుడు మీకు వినాలి. ఇక్కడ కేటీఆర్కు సంబంధించి సభానాయకుడు హూందాగా నడుచుకుంటూ వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని సాగిస్తే అంతా బాగానే ఉంటుంది. ఇప్పటికైనా అటు రేవంత్ ఇటు కేసీఆర్ ఒకరినొకరు పరస్పరంగా పలకరించుకునే అంత ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే అంతా మంచిదే. సభలో కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాయి. ఇది కేవలం అసెంబ్లీ లోపల మాత్రమే కాకుండా బయట కూడా నోరు అదుపులో మాట పొదుపుగా వాడితే అంతకన్నా కావాల్సిన సంస్కారం ఇంకేముంటుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మాటకు సంస్కారం ఉండాలని కోరుకుంటున్నా. రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్న మర్యాద విషయంలో మంచి చెడులు విపక్షంగా మొదలైతే బాగుంటుంది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి. అయితే ఇందులో ఇంకొక విషయం ఉంది. కేసీఆర్ జోలికి వస్తే కేటీఆర్ ఏమన్నాడో తెలుసా? ఒకసారి చూడరు మీరు. రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయనే అక్కస్తోనే బూతులు మాట్లాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నాడు. తనపై వ్యాఖ్యలు చేస్తే స్పందించనని, అవసరమైతే ఊరుకుంటానని, తండ్రి కేసీఆర్ పై మాట్లాడితే ఊరుకునేది లేదని, సహించబోనని హెచ్చరించారు. రేవంత్ బూతులకు తాను స్పందిస్తే అతని స్థాయికి దిగజార్చుకోవద్దని కొందరు చెప్తున్నారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం అయినా ముందుగా త్రాగునీరు అవసరాల పేరుతోనే ప్రాజెక్టులను ప్రారంభిస్తుంది, అనంతరం అన్ని అనుమతులు తెచ్చుకోవడం ఆ పరిపాటేనని, ఈ విషయాన్ని ఎవరు బయట చెప్పరని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏళ్ల నుంచి వింటున్నామని, ఇప్పటికే అది పూర్తి కాలేదని గుర్తు చేశారు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం తమ నాయకుడు కేసీఆర్ పూర్తి చేశారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అర్థమైందా ఏంది అంటే? పాడు భాషకు ప్రాయశ్చిత్తం, నోరు జారిన తీరు పశ్చాత్తాపం. ఉద్యమ నేతను పలకరించిన సీఎం, మర్యాదగా లేచి నమస్కరించిన మాజీ సీఎం కేసీఆర్. అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కృతమైన అనుభవం, ఆవేశాల వ్యత్యాసం. నిమిషాల వ్యవధిలోనే సీన్ రివర్స్. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ఆపాదించే మరీ వైలం. అల్పబుద్ధి ప్రదర్శనలపై నెటిజన్ల మండిపాటు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం లేదన్నా, సింపుల్ మీకు చెప్తున్నా కదా. ఇప్పుడు కేటీఆర్ను వ్యక్తిగతంగా దూషించినా లేకపోతే ఇంకేమన్నా పట్టించుకోలే. మీరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొండా సురేఖ కేటీఆర్ మీద ఏం మాట్లాడింది? ఇదే రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిన? ఇది ఈ వ్యక్తి యొక్క ఆకారాన్ని, రూపాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిన విషయం మనం చూసాం. ఇక దానితో పాటు ఇంకేమన్నాడు, చాలా రకాలుగా కూడా మాట్లాడింది కదా. నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తిట్టింది కాబట్టి అసెంబ్లీలో లేవలే. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా, ఎవరన్నా నచ్చిరంటే గౌరవం వాళ్ళని చూడగానే ఆటోమేటిక్గా లేవాలి. అది వాళ్ళ యొక్క గౌరవం. కానీ లేదా వాళ్ళని చూస్తే వాళ్ళ పట్ల ఉన్న మనకు వ్యక్తిగత గౌరవం ఇంకేదైనా కావచ్చు. కానీ వాళ్ళు వస్తుంటే కూర్చున్నామంటే వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడి ఉంటే, ఎంత మనసు నొప్పించి ఉంటే, ఎంత బాధ పెట్టి ఉంటే అట్లా మాట్లాడతామండి నా ఇష్టానుసారం. ఇప్పుడు సభలో వివరించండి కదా రేవంత్ రెడ్డి, దాన్ని స్వాగతిద్దాం. అదేవిధంగా బయట ఉంటే కూడా మంచిగానే ఉంటుంది. సభలలో సమావేశాలలో తోలు తీస్తాం, తడగ తీస్తాం, నువ్వెంత, నీ కథ ఎంత, నీ అయ్యని అడుగు, నువ్వు నీ అవ్వ, గీ భాష అంతేందుకు అనేది చెప్తున్న విషయం. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించమని నేను విజ్ఞాపన చేస్తున్నా. ఎందుకంటే కేసీఆర్ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఎట్లెట్లనో చేయాలనుకుంటారు, కానీ ఏం చేయలేరు.
ఈ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా కూడా చూసుకోరు, ఏం చేయలేరు. నేను మళ్ళీ చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ప్రతి ఇంటికి ఒక తెలవని బంధుత్వం ఏర్పడుతుంది. కేటీఆర్ అంటే నేటి యువతలో ఒక మంచి అభిప్రాయం ఉన్నది, కాబట్టి ఏం చేసినా ఏం రాదు. సో ఏదో రకంగా ఏదో చేయాలంటే ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. అంతకుమించి ఇంకేముంటుంది చెప్పురి? అంతమించి చేసేది ఏమీ కూడా కనబడదు. ఇక ఇంకొక విషయం కూడా చెప్పాలి, తెలంగాణ ప్రాంత ప్రజలు ఇగో గిడ కనబడుతున్నారు కదా, మా రైతులే, మన తెలంగాణ బిడ్డలే. వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే ఆరుగాలం పండించిన పంటను తీసుకొచ్చి వాళ్ళు మోకాల మీద అక్కడ కూర్చొని గుంజీలు తీస్తున్నట్టుగా కనబడుతున్నది కదా ఈ చిత్రం. ఎందుకంటే వాళ్ళు పండించిన పంటను కొంటలేరట, కొనకపోయేసరికి గట్లనే ఉంటుంది కదా. ఒకసారి మీరే చూడరు, వీళ్ళందరూ కూడా సోయా పంటేసిళ్ళు, అయితే నాణ్యత లేదని తిప్పి పంపించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వాన్ని నమ్మి పంటను అమ్మి తప్పు చేసినామంటూ కూడా చూడు, పంటను మార్కెట్కు తేవడమే మా తప్పు, క్షమించండి, వాపస్ తీసుకుపోతున్నామంటూ ఆదిలాబాద్ జిల్లాలో ఇట్లా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిగా. ఇంకొక విషయం, ఈ రైతులలో ఇంకొక అంశం కూడా ఉంది. ఓ పక్కన అప్పుల కుప్పలతో రైతులు అల్లాడిపోతున్నారు. ఇంకొక అంశం ఏంది తెలుసా? త్వరలో రైతుల గుండె గుబేలు అనే అంశం ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అనే విషయాన్ని మనం గతంలో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకొక ఎపిసోడ్ వస్తుంది. కాంగ్రెస్ వచ్చింది, బాయికాడ మోటార్లు ఉన్నాయా? మీ మోటార్లు ఇప్పుడు మీరు స్విచ్ ఎత్తాలి కదా, ఎర్ర బట్టన్ పచ్చ బట్టన్ వేయంగానే ఇక పారకంలో, బాయిలల్లో, బోర్లల్లో, వాగులల్లో, చెరువులలో, వంకలలో నీళ్ళన్నీ వచ్చి మీ చేనులలో వారుతున్నాయి కదా, పంట మంచిగా పండించుకుంటున్నారు కదా. కానీ దానికి కరెంటుకి ఏం పైసలు కడతలేరు కదా. కానీ ఇప్పుడు మీటర్లు పెడుతున్నారు. మీటర్లు ఎట్లా? మన ఇంట్లో ఫ్యాన్ ఉన్నదా, ఫ్రిడ్జ్ ఉన్నదా, బల్బు ఉన్నదా, లేకపోతే ట్యూబ్ లైట్లు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా, ఎట్లయితే మన కరెంటు నెల కరెంటు బిల్ వస్తుందో అట్లనే బాయిల కాడ మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. సాగుకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇది వెనకటి ఉండే, ఏది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, ఎన్టీఆర్ ఆ పాలనలో ఇవన్నీ కనబడుతుండే. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ మోటార్లకు మీటర్లు ఇవన్నీ కనబడతా ఉండే. బాయికాడి పోగానే ఇక నా కరెంట్ ఇంత గాలింది, ఇక నీళ్ళు ఇంత దూడినాం, ఇక కరెంటు బిల్లు వశపడకుండా వచ్చేది. ఇప్పుడు త్వరలో మళ్ళీ అదే ఎపిసోడ్ పునరావృతం కాబోతుంది. కేసీఆర్ను మనం ఓడించి ఏం తప్పు చేసినామంటే అనుభవించాలి. ఇప్పుడు ఫలాలన్నీ కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది, బద్దలైపోతుంది అని మీరు అనుకుంటారు కదా, ఆ బ్రహ్మాండం బద్దలయ్యే విషయం ఇప్పుడు కనబడుతుంది. ఇక చూడురి, సాగుకు స్మార్ట్ మీటర్లు 5 లక్షలకు పైగా అగ్రి ట్రాన్స్ఫర్లకు మీటర్లు ఏప్రిల్ తర్వాత బిగించేందుకు సిద్ధమైన సర్కార్. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ల ద్వారా వాడకం పైనగా ఒక్కటో స్మార్ట్ మీటర్ ఖర్చు 25,000గా అంచనా. ఈ ప్రక్రియ 1,306 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతులు ఎంత విద్యుత్ వాడినా అడిగే వారు లేరు. చిన్న రైతులు 3-4 గంటలు, పెద్ద రైతులైతే 14 నుంచి 16 గంటలు విద్యుత్ వాడినా ప్రశ్నించే సంస్థ లేదు. కానీ ఇంత విద్యుత్ ఎందుకు వాడారు, ఇంత వినియోగం ఎందుకైంది అని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. అంటే అవుననే వాదనలు వినబడుతున్నాయి. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ ఎంత అని ఖచ్చితమైన లెక్కలు తీసే రోజులు రానున్నాయి. ఆ లెక్కలు తీసిన తర్వాత బిల్లులు జారీ చేయడమే తర్వాయి అన్న ప్రచారం జరుగుతున్నాయి. స్మార్ట్ మీటర్లు పెట్టాలనేది డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ స్కీమ్కు సంబంధించిన విభాగం. అయితే విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు, నష్టాలను తగ్గించేందుకు ఈ స్కీమ్ను కేంద్రం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అన్ని ట్రాన్స్ఫర్లకు ఈ మీటర్లను పెట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణ డిస్కంలు ఈ స్కీమ్లో చేరగా ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రం కేంద్రం నుంచి 34,000 కోట్లు రూపొందించింది. రాష్ట్రంలో 2,61,240 కిలోమీటర్ల పొడవైన ఎల్టీ వ్యవసాయ విద్యుత్ లైన్లు ఉన్నాయి. సో వీటికి అనుబంధంగా 5,22,479 ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. సో ఈ 5 లక్షల పైగా ఉన్న ట్రాన్స్ఫర్లకు మీటర్లు రాబోతున్నాయి. రైతన్నా హైపే. కేసీఆర్ లేకపోతే ఏమైతే రైతన్నా, నువ్వు గిట బాయి కాడ ఈ ఫోటో బాయిల కాడ ఏంటంటే ఎండిపోయిన మొట్టుకో, లేకపోతే ఇంత సిమెంట్ బిల్లకో, లేకపోతే పోలుకో, లేకపోతే ఆడేదన్నా పిల్లర్ పోసో దానికి ఇట్లా వెనకట్టు ఉంటుండే. ఇప్పుడు మళ్ళా రిపీట్ అవుతున్నాయి. కేసీఆర్ పోయిన తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ రిపీట్ కాబోతున్నాయి. ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ. అయితే ఇక పాటలు పాడుకుందాం, అందరం కూర్చుందాం, చెమ్మ చెక్క అరటేసి ముగ్గ అని పాటలు పాడుకోవాలి, కూర్చోవాలి. గింతే అయిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమున్నది? రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇయ్యలే, గోవిందా గోవిందా. రైతుకు సంబంధించిన రుణమాఫీ చేయలే, గోవిందా గోవింద. రైతు ఆరుగాలం పండించిన పంటను కొన్నడా, కొనలే, గోవిందా గోవింద. ఇప్పుడు ఏమైతున్నాయి? ఉరితాలు వేనుకోవాల్సిన పరిస్థితి లేక మళ్ళా మోటార్లకు మీటర్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించుకోరు రైతులారా, ఆలోచించుకోర్రి. సాగుకు స్మార్ట్ మీటర్లట. ఇక చెప్పుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ, ఇక చెప్పుర్రి.
ఇక చెప్పుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇంకేముంటుంది చెప్పుర్రి, ఇక అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకేముంటుందండి, ఇక ఏముండదు. ఇక వీళ్ళ కథ ఏందో చూద్దాం. అంత బ్యాచ్ చూడరు ఎట్లున్నారు వీళ్ళు. బాబా ఒక ఆయన కమిషను, ఒక ఆయన కాంట్రాక్ట్ దోపిడీ, ఇంకొక ఆయన జాడపత్తలేడు, ఇంకొక ఆయన రోడ్ల బుక్కుడు, ఇంకొక ఆయన బియ్యం బుక్కుడు, ఇంకొకరు ఇతర రాష్ట్రాల కాంట్రాక్టులు, ఇంకొకరు మద్యంల కుంభకోణం, ఇంకొక ఆయన ఐటీ అని ఫార్మాల దోపిడీ, ఇక ఇంకొక ఆయన అదేంది ఎక్విప్మెంట్లో ఆయన దోపిడీ, ఇంకొకరేమో ఏంది అంటే మొత్తం గన్నులు పెట్టినా కూడా కాపాడుకుంటారు, ఇంకొక ఆయన బూడిది, ఇంకొక ఆయన రోడ్లు. వారవ్వా ఏమి చిత్రాలు చూస్తున్నామయ్యో ఓ దర్శక నిర్మాతలారా అనే పాటను ఎట్లా రాయాలి తెలుసా? ఏమి చిత్రాలు చూస్తున్నామయ్యో మా తెలంగాణ రాజకీయ నాయకుల ముఖాలను చూస్తుంటే వీళ్ళ ముఖాలు సల్లగుండా ఏం కనబడుతున్నాయి. వా వీళ్ళు కేసీఆర్ లేకపోతే మంత్రి అయ్యేటోళ్ళ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడా? ఇంపాసిబుల్ అది. ఇంకొక విషయం, బచ్చన్న, పొంగులేటి, తుమ్మల, ఉత్తము, సీతక్క, జూపల్లి, శ్రీధర్ బాబు, దామోదర, కొండ, పొన్నము, కోమటిరెడ్డి వీళ్ళందరూ అయ్యేటోళ్ళ. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇలా వీళ్ళందరూ జీరో. తెలంగాణలో రాజకీయ ఉనికి, రాజకీయ భవిష్యత్తు లేకుండా. ఇక ఒక మంత్రి మాట్లాడుకుంటుర్రట, ఒక మంత్రి నిన్ననే ఆడియో వచ్చింది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా? అసలు నేను ఎమ్మెల్యే అవుతా అనుకున్నా కానీ నా మంత్రి పదవి వస్తుందని కళలో కూడా ఊహించలే అని ఒక ఆయన. నేను మంత్రి అయినా కానీ గింత డబ్బు చూస్తా అనుకొని ఇంకొకరు ఏమనుకుంటారు తెలుసా? ఏదేమైతుంది మంచి వ్యవస్థలను వాడతా, ఏమవుతుంది ఇంకా 4 రాళ్ళు సంపాదిస్తా. ఏంది మన చుట్టుముట్టున్న ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ చుట్టుముట్టుండే రాష్ట్రాలలో మంచి వ్యాపారం చేసుకుంటారు కాంట్రాక్టులు. షీత అంత లేదు. షిట్ ఎంత ఉన్నది తెలుసా? మామూలుగా లేదు. వీళ్ళ షిట్టాలు ఇప్పితే కొడుక తల బాదుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నేను చెప్తున్నా కదా, అసెంబ్లీకి అందరు సిద్ధం కావాలి. ఏం సిద్ధం అవుతారు? ఇట్లా ఊకొని ABCD I అని ఇట్లా ప్రిపేర్ గారి ఇంట్లో ఊకొని ఇవే ప్రిపేర్ గారి. మీరు ఏం ప్రిపేర్ అవుతారు? ఏమవుతుందన్న వీళ్ళకి? ఏం ప్రిపేర్ అవుతారు అన్న చెప్పన్నా? ఏం ప్రిపేర్ అవుతారు? మీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదాయే, జీవోలు తెలివయాయే, దాంతోపాటు సమాచారాన్ని వినరాయే. ఏం వినరాయే? ఉత్తానే ఆవేశంగా గిదే గంట మించి ఏముంటుంది? ఏం సిద్ధమవుతారు ఎప్పుడు? వాళ్ళు పైసలు తెచ్చుకొని పైసలు పెట్టొచ్చిన చదువులే కొందరు ఇష్టాన్ని ఏమవుతుంది వీళ్ళతో? నాకు తెలంగాణకు అర్థమవుతలేదు. ఏం చేస్తారు వీళ్ళు తెలంగాణను? వీళ్ళ తెలంగాణను ఏం చేస్తారు నాకైతే ఇప్పటికీ అర్థమవుతలేదు. ఏం బాగు చేసిల్రా ఆయన? మీకు దండం, తూర్పు తీరి దండం పెట్టాలి వీళ్ళకి. అసెంబ్లీకి అందరు సిద్ధం కావాలా? సిద్ధం కాదు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు మన ఏంది సైనికులు వేసుకునే వస్త్రాలు మొత్తం సిద్ధమై ఓర్రిగా ఇట్లా నిల్సోర్రిగా. బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చేందుకు సన్నద్ధం అవ్వాలి. ఏం కౌంటర్ ఇస్తారు? వాళ్ళు 14 ఏళ్ళు విపక్షంలో ఉన్నారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఏ శాఖలో ఏ ముచ్చట చెప్పినా లొల్లిలొల్లి చేస్తారు. మీరన్నా ప్రిపేర్ అయిపోవాలి. వాళ్ళకి ఆ ప్రిపరేషన్ వద్దు, ఏది వద్దు. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్. వాళ్ళు ఎనీ టైం నిద్రలేసి అడిగినా హరీష్ రావు ఏం జరుగుతుంది కదా అని నిద్రలేపి అడిగినా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అని చెప్పేస్తాడు. కేటీఆర్ ఐటీ అనగానే ఆ టీ హబ్ మొత్తం అమెజాన్ కంపెనీల గురించి చెప్తారు. మీరేం చెప్తారు? నాకు అర్థం. మీరేం చెప్తారు? వాళ్ళ పేర్లు ఇస్తే వాళ్ళు చెప్తారు. మీరేం చెప్తారు అంటున్నా నేను. మీరేమన్నా చెప్పగలుగుతారా? జిల్లాల వారీగా మంత్రులు ఎదురు దాడికి దిగాలి. వారవ్వా కొత్త చిత్రం ఇది. జిల్లాల వారీగా మంత్రులు ఎదురు దాడికి దిగాలంట. ఏ జిల్లాలో ఏమున్నదా వీళ్ళకి నాకు అర్థం కాదు. ఏం చేస్తారా వీళ్ళు? ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం ఇవ్వాలి. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు. ఎక్కడ సమాధానం? ఎక్కడ చెప్పురి? కేటీఆర్, హరీష్ రావులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఎంత భయం తెలుసా? కేసీఆర్ సభకు వచ్చినా రావచ్చు, ప్రిపేర్ అవ్వలేదనే మాట రావద్దు. ప్రిపేర్ అవ్వకపోతే పీకనికి వచ్చినావు అంటాడు కేసీఆర్. డైరెక్ట్ అంటాడు. నీకు తెలియదు కేసీఆర్ గురించి? డైరెక్ట్ అంటాడు. ముఖం పట్టుకొని అంటాడు. మళ్ళీ ముఖం పట్టుకొని అంటాడు కేసీఆర్. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యం. మంత్రులకు సీఎం రేవంత్ క్లాస్. వాళ్ళ క్లాస్ చేసినా ఏం చేసినా వేస్ట్ రేవంత్ అన్న. నువ్వు ఒంటరైనవు, ఆ విషయం నాకు తెలుసు. రేవంత్ రెడ్డి విషయంలో చాలా గోప్యత ఉన్నది. నేను చెప్తున్నా, వీళ్ళు ప్రిపేర్ అయ్యొచ్చినా ప్రిపేర్ అయ్యి రాకుండా వీళ్ళు చేసేది ఏం లేదు. ఆడ వీళ్ళు ఏం చేయలేరు. నన్ను అడుగురు, నేను చెప్తా.
వీళ్ళు ప్రిపేర్ అయ్యొచ్చిన అధ్యక్ష ఇగో ఈ జీవోల ఒక్క నిమిషం అధ్యక్ష కొంచెం అధ్యక్ష ఇగో ఈ జీవోల ఇక్కడ మా నియోజకవర్గంలో రోడ్లు వచ్చినాయి ఇట్లా చూస్తారు చూసినాక ఆ మైకట్ వాళ్ళు అరుస్తున్నారు అధ్యక్ష వాళ్ళ మైకట్ కట్ చేయ చెప్పవా మనం ఆల్రెడీ చెప్పినాం కదా ఇదే నడుతుంది మీ సభలో ఏమి నడుతుందండి ఏం నడుతుంది నాకు అర్థం విపక్షానికి కరెక్ట్ వాళ్ళు మాట్లాడడానికి ఒక గంట టైం ఇస్తారా ఏం చేస్తారు మీరు ఏం చేయరు నేను చెప్తున్నా మీ వల్ల కాదు అది కేసీఆర్ని ఎదుర్కోవడం అంటే అది అసంభవం మీరు అనుకుంటాలేమో నా గన్మెన్లే ఉన్నారు నా పోలీసు వాళ్ళే ఉన్నారు నా సెక్యూరిటీ ఉన్నది నా వాళ్ళే ఉన్నారు నీ వాళ్ళు ఉంటే అందరు నీ వాళ్ళు కాదు కదా ఈ చేతుకున్న 5 ఏళ్ళే కరెక్ట్ ఉన్నాయి ఎట్లా అనుకుంటావు వాళ్ళు నా వాళ్ళని నీకేం తెలుసు ఎవరో ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ స్థాయి నుండి హోంగార్డ్ వరకు వ్యవస్థలో పోలీసు వాళ్ళు కేసీఆర్ను ఇష్టపడేటోళ్ళు కేసీఆర్ పట్ల ప్రేమ ఉన్నోళ్ళు కోకొల్లలు వేలాది మంది ఉన్నారు పోలీసు వాళ్ళు నేను చెప్తున్నా కదా గీయాల పొద్దుగాలనే పోతుంటే ఇక్కడ ఒక డిఎస్పీ సార్ కలిసే రంజిత్ మంచిగా ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని అన్నాడు ఎందుకన్నాడు మీరు చేసే తప్పులను ఆయన కూడా సహించుకోలేకపోతున్నాడు అట్లుంటుంది ఇగో నేను చెప్తున్నా కదా బీఆర్ఎస్ వాళ్ళు డోంట్ కేర్ వాళ్ళని ఏం చేయలేరు మీరు ఏం మీ వల్ల కాదు అయితే ఇక్కడ ఇంకో స్టోరీ చెప్తా మీ అందరికీ చెప్పాలి ఇప్పుడు తెలంగాణలో చాలా మందికి ఉన్న డౌట్లు ఇవి రైట్ తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక్కడే అనుకుంటున్నారా రేవంత్ రెడ్డికి మంత్రివర్గం ఉన్నదనుకుంటున్నారా రేవంత్ రెడ్డికి మంత్రుల సపోర్ట్ ఉన్నదనుకుంటున్నారా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సపోర్ట్ ఉంటారనుకుంటారా లేదు మా రేవంత్ అన్న ఉంటారేండు 3 రంగుల జెండా వట్టి సింహమూలే కదిలినాడు అని పాడారు కదా ఇప్పుడు అది కాదు ఒంటరైన రేవంతం చూసి జెండాలన్నీ మలుసుకొని పట్టుకొని పోతా ఉన్నారే నా తెలంగాణ అని వాడుకోవాలి ఇప్పుడు మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి విషయంలో మీకు తెలియని విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తన యొక్క విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి చేసే ప్రయత్నంలో ఇగో వీళ్ళందరూ పుల్లలు పెడుతున్నారు వీళ్ళ పాపం ఆయనకు సపోర్ట్ చేస్తలేరు ఏ మాట రేవంత్ రెడ్డికి వీళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు అందరూ 70mm సినిమా చూపెట్టేటోళ్ళే ఒకళ్ళని ముచ్చుకుంటేనేమో ఇంకొకళ్ళు ఎత్తాలి ఇంకొకళ్ళని ముచ్చుకుంటే ఇంకొకళ్ళు ఎత్తాలి గుర్రే అంతా గర్రే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు ఏమైనా స్పష్టంగా రేవంత్ రెడ్డి సమిష్టిగా ముందుకెళ్తారా మీరు రేపు అసెంబ్లీ నడుస్తుంది కదా ఎల్లుండి నుంచి ఇక చూడుర్రి హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ దిగి గిట్ల పేపర్ పట్టుకొని స్పెడ్స్ గిట్ల పెట్టిండు అనుకో అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అన్నారు అనుకో ఖతం అయిపోతుంది ఇక కేటీఆర్ వచ్చి పేపర్ లేకుండా ఏం లేకుండా అధ్యక్ష ఇవాళ హైదరాబాద్కు సంబంధించి డెవలప్మెంట్ ఎట్లా జరిగింది ఎన్ని పరిశ్రమలు వచ్చి ఏం మాట్లాడు సపడే కూకో మేము మాట్లాడని అంటాడు అయిపోయా వీళ్ళు మాట్లాడరు నేను చెప్తున్నా కదా ఇదంతా సిండికేట్ వ్యవస్థ పాపం రేవంత్ రెడ్డి అనేట ఆయన ఒక్కడు ఒంటరి అయిపోయాడు పాపం ఏ విషయంలో ఆ విషయంలో మనం మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి అనేట ఆయన ఒంటరి అయిపోయాడు ఒంటరి పక్షిలా మిగిలిపోయింది పాపం ఎట్లుంటాడో ఏమవుతాడో ఎట్లా చేస్తాడో అని నాకే రందవుతుంది ఇక అసెంబ్లీ సిద్ధం గారి వీళ్ళకి మంచిగా సిద్ధంగా ఉన్నాయి ఏమైనా పేపర్లు తెల్ల పేపర్లు పెన్సిల్ ఏమైనా తక్కువ పడితే పంపిద్దాం రైట్ ఇక చూడుర్రి ఒక్కసారి అసెంబ్లీ 5 రోజులు నడుస్తుందండి మరో అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం అసెంబ్లీ 5 రోజులు నడుస్తుంది జనవరి 2 నుంచి 7 వరకు సభ కృష్ణా జలాలపైన ప్రధానమైన చర్చ ప్రభుత్వం పీపీటీ ఇచ్చే అవకాశం మాకు ఛాన్స్ ఇవ్వాలన్న బీఆర్ఎస్ స్పీకర్ ప్రసాద్కు వినతి పత్రం అందజేత 15 అంశాలపై చర్చిద్దామన్న బీఆర్ఎస్ 32 అంశాలపై చర్చకు బీజేపీ పెట్ట ఓ కొడుకో బీజేపీ 32 అన్నదా అయినో ఇది నేను చూడలే వీళ్ళు 15 అంశాలు అంటే వీళ్ళు ఏకంగా 32 అంశాలు అన్నారు ఉన్నది బీజేపీ తెలంగాణలో అమ్మో పోయిందనుకున్నా బీజేపీ ఉన్నది మీరు ఉండాలి అప్పుడప్పుడు ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇవ్వాలి మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎవరన్నా దాడి చేస్తానంటే ఇంకొక ఆయన బీజేపీ కండ వేసుకోవాలి ప్రెస్ మీట్ పెట్టాలి హరీష్ రావు కేటీఆర్ ఇట్లా అని మాట్లాడడానికి ఇంకోళ్ళు ఉండాలి మీకు కథ అతి తక్కువ పని దినాలకే అసెంబ్లీని పరిమితం చేస్తున్నారని ఓవైపు రేవంత్ సర్కార్పై ఆరోపణలు వస్తున్న వేళ మళ్లీ సభను 5 రోజులే నిర్వహించాలనుకోవడం విమర్శలకు వ్యక్తమవుతుంది ఎక్కువ రోజులు నడితే ప్రతిపక్షాల దాడిని తట్టుకునే శక్తి లేకపోవడంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలు పెండింగ్ అంశాలు చర్చకు వస్తే మరింత అసమ్మతిని మూటగట్టుకోవాల్సి వస్తుందనే భయంతోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు చెప్తున్నారు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా జరగనుండడంతో ముందు
జాగ్రత్త నామమాత్రంగానే అసెంబ్లీ నడపడానికి డిసైడ్ అయ్యారని చర్చించుకున్నారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ చెప్తా. తొలి రోజు 0 అవర్ ప్రారంభమైన శీతాకాల సమావేశాలు మునుపెన్నడూ లేని విధంగా మొదటి రోజు ప్రశ్నోత్తరాలు, రైతాంగ సమస్యలపై ప్రశ్నలు సంధించిన బీఆర్ఎస్ నేతలు. సభ జనవరి 2కు వాయిదా అయిపోయింది. ఇక ముచ్చటే చెప్పనాయిడా. ఇప్పుడు 15 అంశాలు అనేది బీఆర్ఎస్ అన్నది. 15 అంశాలలో ప్రాథమికంగా ఏ అంశం తీసుకుంటుంది? బాజాప్తిగా నీళ్ళ గురించి కేసీఆర్ చెడు కూడా ఆడుకుంటారు. మీరు క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళినాక మహేంద్ర సింగ్ ధోనియో, సచిన్ టెండూల్కరో, యువరాజ్ సింగో ఎవరో బ్యాట్ పట్టుకున్నారంటే 6 పోవాల్సిందే. వరుసగా 6 బాళ్ళల్లో 6 6లు పోతే ఎంత ఎంజాయ్ అనిపిస్తుంది క్రికెట్ అభిమానులకు. ఇప్పుడు అసెంబ్లీ మీరు మిస్ కాకూరి. అసెంబ్లీ మిస్ అయ్యారు అనుకో ఇక బోరింగ్. అంతకు మించి మీకు నాకు తెలిసినంత వరకు మీరు బెట్టింగ్ యాప్లు, పబ్జీలు, మీరు ఆడే ఆటలు ఏవి పనికిరావు. ఈసారి అసెంబ్లీలు చూడుర్రి. జనవరి 2వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు మీరు పని చేసుకున్న ఒక చెవిలో ఎయిర్ బడ్డో లేకపోతే ఇయర్ ఫోన్సో పెట్టుకోరి, అవి వినుర్రి. మస్తు ఖతర్నాక్ ఉంటాయి. నేను చెప్పిన ఇంతకుముందే చెప్పిన తెలంగాణలో నీళ్ళ గురించి ఎవరికన్నా తెలుసా అంటే ఓయమ్మ అంటే నాకు ఎవరో తెలియదు అనే పరిస్థితి ఏర్పడదు. తెలంగాణలో నీళ్ళ గురించి తెలియదు. గిట్ల ఏళ్ళ మీద లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలని అందరికీ చెప్పేది ఏంటంటే జనవరి 2వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ఈసారి అసెంబ్లీ సెషన్ మిస్ కాకూరి. ఆట మామూలుగా ఉండదు. 15 అంశాలు వాళ్ళు అన్నారు, ఈ 32 అంశాలు వీళ్ళు అన్నారు. ఏమవుతుందో మీరు చూడరు. మీరు 15 బీఆర్ఎస్ వాళ్ళు 15 అంశాలు అన్నారు, మనం వాళ్ళకి డబల్ ఉండాలి 32. తెలంగాణలో సమస్యలు కనబడే ఇట్లా నవ్వాలి, పల్లీలు వేసి అన్నవ్వాలి. గంత మించి ఏం చెప్తారు బీజేపీలు? ఏమవుతుందా మీతో? తెలంగాణ సెంట్రల్లో అధికారం పెట్టుకొని ఏం చెప్తారా వీళ్ళు? ఏమవుతుంది వీళ్ళతో? ఏం కాదు. నేను చెప్తున్నా కదా. ఇగో గీ ముచ్చట మాత్రం నిజం అండి, ఘోరం. అసలు ప్రభుత్వం ఫోన్ ట్యాంపరింగ్ చేయడం లేదా? 1.5 2 కోట్ల శాతం చేస్తుంది. చాలామంది అంటున్నారు ఇది గూఢాచారి వ్యవస్థ నెహ్రూ నుంచే ఉంది. సిట్ పేరుతో ప్రజల దృష్టిని మారుస్తున్నారు. డైవర్షన్తోనే ఇంకెంతకాలం గడుపుతారు? పాలమూరును కావాలనే సీఎం పడావు పెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటుకాకుండా పోయారు. డబ్బుల కోసమే జిహెచ్ఎంసీని అడ్డగోలుగా విభజిస్తున్నారు. అవినీతి ప్రశ్నించినందుకే బూతులమాట. మీడియా చిట్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ అని అంటున్నారు. ఫోన్ ట్యాంపరింగ్ అంటే ప్రభుత్వం తమ యొక్క స్వీయ రక్షణ కోసం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉగ్రదాడి, భద్రతా విషయంలో, రాష్ట్ర సరిహద్దుల విషయంలో ఖచ్చితంగా ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నా ఫోన్ మీ ఎవరైనా ప్రశ్నిస్తున్నారనుకో పక్క వాళ్ళ ఫోన్ ఇంకా త్వరలో ఇంకో యాప్ వస్తుందట, దాంతో గోవిందా అందరి పని అయిపోతుంది. ప్రభుత్వం చేతిలోకి పర్సనల్ డాటా అనేది ఉండదు. మీరు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు మీరు ఏదో ఫోన్ ఎంత దూరం పెడితే అంత మంచిది. ఫోన్ వాడకపోతే ఇంకా మంచిది. వానికి 2 కాళ్ళకు దండం పెట్టాలి, అంత మంచిది ఫోన్ వాడకపోతే. ఫోన్ ట్యాంపరింగ్ చేస్తూనే ఉన్నా, డైవర్షన్ ఏం లేదు. చలో అసెంబ్లీ వచ్చిందా? కాళేశ్వరం విషయంలో కేసీఆర్కు నోటీసులు, ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్కు నోటీసులు, పాలేశ్వరం మేడిగడ్డ విషయంలో హరీష్ రావుకు నోటీసు. గింతే, ఏం కాదు. ఇలా వల్ల నోటీసులు ఇచ్చుకుంటూ టాపిక్ డైవర్షన్ చేస్తూ ఉత్తదే కాలం వెళ్ళదిస్తారు. వీళ్ళతోనే ఏమన్నా అయిందా? నిజంగా మాట్లాడుకుందామన్నా మనం ప్రమాణ పూర్తిగా ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అది మాట్లాడుకుందాం. వీళ్ళు ఏమని చెప్పిళ్ళు? 100 రోజులలో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేర్చిర్రా అన్న. ప్రమాణ పూర్తిగా చెప్పురే. ఏడ నెరవేరుతాడు? మీ వల్ల ఏమవుతుందన్న? మీ వల్ల అయితే మేము మాట్లాడతాం. ఇంకొకటి ఏంటంటే ఇదే సభలో హరీష్ రావు ఒక మాట అన్నాడు నిన్న. సభలో ప్రాజెక్టులపై పీపీటీకి అవకాశం ఇవ్వండి, స్పీకర్కు బీఆర్ఎస్ఎల్పీ వినతి పత్రం. కథ ఇంకేమన్నా ఉంటుందా? హరీష్ రావు చేతికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పచెప్తే రేవంత్ సర్కార్ పరారు కావాల్సిందే అసెంబ్లీ నుంచి. ఇంకా ముచ్చటే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, జలాల విషయంలో జ్ఞానం అనేది చాలామందికి లేదు ఈ తెలంగాణలో. మరి సంపాదించుకోలేదో, దాని గురించి తెలియదో, దాన్ని పట్టించుకోలేదో, వృధా అనుకున్నారో ఏందో తెలియదు. చాలామంది రాజకీయ నాయకులకు జలాల గురించి తెలియదు. ఈ రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని ఎకరాలకు పడుతున్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, దానికి సంబంధించి ఎట్లెట్లున్నాయి అనేది ఎవరికి తెలియదు. నేను చెప్తున్నా కదా, సభలో ప్రాజెక్టులపై పీపీటీకి అవకాశం ఇది ఇచ్చిరంటే అవుట్ రైట్గా అయిపోతారు. ఇక నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరీష్ రావుకు కనుక ఇచ్చేస్తే సభలో అవుట్. ఇక మళ్ళీ ఏం మాట్లాడరు వీళ్ళు మాట్లాడడానికి కూడా ఏముండదు. దాంతో నేనే చెప్తున్నా కదా, దాంట్లో ముచ్చటేం లేదు. ఇక నిన్న అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ దేనికోసం జరుగుతుంది? ప్రజా సమస్యల మీద నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మనం కొత్తగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ప్రజా సమస్యల మీద నడిచినప్పుడు ఏం జరుగుతుంది? మొన్నటిదాకా సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కదా. ఓ అన్న నీకోసమే. సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన ఓడిన అభ్యర్థుల కోసమే. ఓ అక్క నీకోసమే. వింటున్నారా? వినండి. సర్పంచ్లకు సంబంధించి గ్రామీణ స్థాయిలో 10 లక్షలు, 50 లక్షలు, 88 కోట్ల రూపాయలు దేని పెట్టిరన్నా నాకు అర్థమవుతలేదు. ప్రజలను ఓటును కొనుగోలు చేసి ఎన్నికలు జరిగినాయి. ఇదంటే నేను తప్పు అవుతాను, కానీ నిజం అది ప్రజలందరికీ తెలుసు, అంతటా తెలుసు. అయితే గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళు
వాళ్ళ భార్య మెడలో ఉన్న పుస్తల తాడు, వాళ్ళ మెడలలో ఉన్న బంగారం, వాళ్ళ భూములు అమ్ముకొని, వాళ్ళ జాగలను అమ్ముకొని, వాళ్ళ ఇండ్లను మార్టిగేజ్లు ఎన్నుకొని, లోన్లు తీసుకొని ఎంత నరకం అనుభవించి వీళ్ళని చూసి కూడా మళ్ళీ సర్పంచ్ 3 రంగుల జెండా వచ్చరా ఎల్లనా మల్లనా పుల్లనా ఏడుందే ఇక చూడు సర్పంచ్ ఎన్నికలల్లా గెలిచినాం కాలర్ ఎగరేసినాం అన్నారు నిన్న మొన్న. ఇప్పుడు ఏమైతుంది తుస్సం అన్నది సిచ్చుబుడ్డి లెక్క అయిపోయింది. ఎందుకంటే అసలు కథ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు సినిమా మస్తు ఉంటుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రోడ్లు వేయడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ రోడ్లు వేసేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, వీధి లైట్లు వేసేసింది, డ్రైనేజ్ వేసేసింది, ఇండ్లు ఇచ్చేసింది. అరొకరో కొంతమంది ఇండ్లు ఎప్పటికీ అది ఎప్పటికీ నడిచింది, నిరంతర కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. దాంతోపాటు ఇంకేం చేస్తారు వీళ్ళు? గ్రామ పంచాయతీలు చేసిలు, రైతు వేదికలు పెట్టిలు, రైతులకు సంబంధించిన అన్ని పెట్టిలు, ఇంకేముంటుంది? ఇక ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి సెంట్రల్ నుండి వస్తుందని, బీజేపీ వాళ్ళు స్టేట్ నుండి వస్తుందని. వాళ్ళు మొన్న ఒక దొంగుండే బీజేపీ అయినే తెలంగాణ అచ్చుడే తప్పాడు. దిమాక్ లేని వాళ్ళు చాలా ముచ్చట్లు చెప్తారు. నేను చెప్తున్నా కదా. ఇక చూడుర్రి, అసెంబ్లీ ముట్టడించిన మాజీ సర్పంచ్లు 531 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు ఆందోళనలో అస్వస్థకు గురైన వ్యక్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ 531 కోట్లు బకాయిలు ఇవ్వనికే అయితలేదు. ఇక మేము గ్రామానికి స్పెషల్ ఫండ్స్ ఇస్తాం, ప్రత్యేకమైన నిధులు ఇస్తాం, ఆ నిధులతో మీ గ్రామాన్ని శరవేగంగా అభివృద్ధి చేసుకోండి. యాడ చేసుకుంటారు? ఉన్నదానికే దిక్కులేదా అంటే ఇంక తెలుసుగా తర్వాత గదే అవుతుంది తెలంగాణలో. ఉన్నదానికే దిక్కులేని పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీకి సంబంధించి జరుగుతాయంటే మాజీ సర్పంచులు అందరూ ఆందోళన బాజాప్తుగా చేస్తారు. భయ్ ఎందుకు చేయరు? నేను మళ్ళీ అడుగుతున్నా, బాజాప్తుగా చేస్తారు ఎందుకు చేయరు? అరే వాళ్ళు 531 కోట్ల రూపాయలండి. నర్రకం కనబడుతుందట. సర్పంచ్లను గదలిస్తే తల్లి గర్భంలో 9 నెలలన్నప్పుడు పురిటి నొప్పులు ఎంత బాధ ఉంటుందో, ఆర్థికంగా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులతోని, వాళ్ళ పిల్లల చదువుల విషయంలో తినడానికి తిండి లేక కొంతమంది సర్పంచులు కంట్రోల్ బువ్వ వేసుకొని ఉప్పేసుకొని నీళ్ళు తాగి పంటాలట. ఆ అన్నంలా కంట్రోల్ బియ్యం ఇంత ఉప్పేసుకొని నీళ్ళు కలుపుకొని తింటాలట. అంత దీనమైన పరిస్థితికి వెళ్ళిపోయిందట తెలుసా? ఇది నేను ఒక సర్పంచ్ చెప్తున్న విషయం, నేను చెప్తున్నది కాదు, ఓ సర్పంచ్ చెప్తున్న విషయం. ఇక మరి ఇప్పటి సర్పంచ్లు ఇక ఏం చెప్తారో, రేవంత్ రెడ్డి స్పెషల్ నిధులు ఇస్తా అన్నారు కదా, మరి ఏ పార్టీ ఇస్తాడో ఏం కథనో మనం కూడా వేచి చూద్దాం. ఎందుకంటే అందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ టైటిల్ చూసినాక నాకు ఒకటి యాదకి వచ్చింది కానీ వద్దులే. ఇక ఈనూరి ఉనికి కోసమే కేసీఆర్ తనలాట. నేను తెలంగాణ మొత్తం కేసీఆర్ను రేవంత్ రెడ్డిని తిప్పుతా. కేసీఆర్ తెలుసా, రేవంత్ రెడ్డి తెలుసా? కేసీఆర్ తెలుసా, రేవంత్ రెడ్డి తెలుసా? అవసరమైతే కేసీఆర్ యొక్క ఫోటోలు, ప్రతిమలు, కేసీఆర్కు సంబంధించిన రూపాలు ఇళ్లల్లో పెట్టుకొని పూజించేటోళ్ళు కూడా ఉన్నారు. నిజం ఇది 1000%, 1,00,000% నిజం. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానో తెలుసా? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కేసీఆర్ ఉనికి కోసం ఎప్పుడు తనలాడాడు. తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండడం కోసం, ఈ తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు సస్యశ్యామలంగా ఉండడం కోసం, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రైతులు సంతోషంగా వ్యవసాయం చేయడం, కార్మికులు సంతోషంగా వాళ్ళకి సంబంధించిన జీవితంలో గడపడం కోసం అన్ని పంటలు 3 పంటలు రావాలని తనలాడతాడు తప్ప, ఆ సమస్యలో కేసీఆర్ తనలాడతాడు తప్ప ఉనికి కోసం కేసీఆర్ తనలాడు. సిగ్గుపోతుంది ఇది అన్న. డైపర్ వేసుకున్నవానికి ముచ్చట అంటాడు, ముసలోని ఎత్త కట్టెతో ఇటాడే కట్లే అంటాడు. ఉనికి కోసం అంట. కేసీఆర్కి ఏం ఉనికి అంటే నాకు అర్థమవుతలేదు. కేసీఆర్ ఏం ఉనికి కోసం చేస్తాడు చెప్పురు? వీళ్ళనే అడుగుతున్నాను నేను. కేసీఆర్ ఏం ఉనికి కోసం చేస్తాడండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉనికి కోసం అంటాడా? ఏ చిల్లర మల్లర ఆరోపణలు తప్ప ఏమున్నాయి ఇలా? మనం ఒకసారి ఆలోచిద్దాం. రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు, 10 సంవత్సరాలు పాలించిన గనుడు, విపక్షంలో ఉన్న నిత్య విద్యార్థి, అలాంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావును పట్టుకొని ఉనికి కోసం, దానికోసం, దీనికోసం ఏం అవసరం కేసీఆర్కి ఏం అవసరం? నేను అడుగుతున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు. నేను చూసినా కదా ఆయనను. అని నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. అవసరమైతే కేసీఆర్కు సంబంధించి నేను వ్యక్తిగతంగా నేను ఆయనను చూసినా కాబట్టి చెప్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమ సమయంలోనైనా ఇప్పటికైనా ఎప్పటికైనా గదే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ చెప్తున్నా కదా. ఇక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించమని చెప్తున్నా. తెలంగాణ ప్రాంత ప్రజలారా, నేను మళ్ళీ చెప్తున్న విషయం ఏందో తెలుసా? మీకు ఇప్పటికి కాదు ఎప్పటికైనా ఒక విషయం తెలవాలి. ఇక్కడ వైఆర్టీవీ కనబడుతున్నది, ఇది ఎవరిది? వైఆర్టీవీ అంటే వై అంటే యారా, ఆర్ అంటే రంజిత్, నాది వైఆర్టీవీ తెలుగు. దేనికోసం పెట్టినది? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి.